ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మాది బాపట్ల అండి. బాపట్ల నుంచి వచ్చారా? దర్శనం చేసుకున్నారు స్వామివారిది? చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారమ్మా తిరుమలకి? తిరుమల 2 years బ్యాక్ వచ్చాం. అప్పుడు లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? క్వాలిటీ పోయినసారి అది బాగా ఫిట్ గాను గట్టిగా అలా అనిపించేది. లడ్డు తుంచుతున్నా పొడుం పొడుం అయిపోవడం అలా అనిపించేది. మనం బయటకు వెళ్ళేదాకా కూడా క్వాలిటీ అనిపించేది కాదు. ఇప్పుడు తింటున్నప్పుడు కూడా బాగుంది. లడ్డు ఆకారం కూడా చూడటానికి బాగుంది. రుచి ఎలా ఉంది? రుచి బాగుంది, క్వాలిటీ బాగుంది. స్మెల్ ఎలా ఉంది? స్మెల్ కూడా బాగుందండి. ఇదివరకు అసలు వాసన ఈ పక్కన మేము 6 నెలల క్రితం వచ్చినప్పుడు కూడా లేదండి. అక్కడ బయటికి కూడా వస్తుంది వాసన. ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్. ఓకే, లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? రుచి బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు? 2 years బ్యాక్. అప్పుడు ఎలా ఉంది? డ్రైగా ఉండదు, ఇప్పుడు కొంచెం వెట్గా ఉంది. బాగుందండి. కొంచెం ఇప్పుడు నెయ్యి స్మెల్ వస్తుందా మీకు? అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్? శ్రీకాకుళం నుంచి అండి. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? అయిపోయిందండి. ఓకే, ఏంటి ఎలా జరిగింది? బాగానే అయింది. కానీ మేము మొన్న 5 నెలలు వచ్చాము. 5 నెలల కన్నా ఈ నెల చాలా సూపర్ గా మంచిగా దర్శనం అయింది. అవునా? 5 నెలలు వచ్చిన దర్శనం 5 నెలలు వచ్చేటప్పటికి దగ్గర 7-8 గంటలు దర్శనం పడింది. ఇప్పుడు మాత్రం 2 గంటల్లో దర్శనం అయిపోయింది, సర్వదర్శనం. ఓకే, ఇప్పుడు మీరు స్వామివారి ప్రసాదం తిన్నారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది లడ్డు మాత్రం. ఓకే, గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి ఏదైనా వ్యత్యాసం ఉందా? చాలా బాగుంది. ఈయన లడ్డు టేస్ట్ బాగుంది. నెయ్యి సూపర్ క్వాలిటీగా మంచి క్వాలిటీగా బాగుంది. తర్వాత దర్శనకి వెళ్తున్నాం గుడి గర్భగుడి లోపలికి. ఎంత దూరం అడుగు ఎట్టినామో లేదో లడ్డు వాసన, నెయ్యి వాసన గుమ్మ 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 చాలా సూపర్ గా ఉంది. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందంటారా? అయితే చాలా సూపర్, అలా 100% బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ఇంత శాడిస్టోలు ఉన్నారా? ఇది ఇంత కలియుగ వైకుంఠ వాసుడికి, ఈ కలియుగం అంతటికి వైకుంఠ వాసుడికి పేరు పెట్టుకొని ఇంత కల్తీ నెయ్యి చేసినందుకు చేసిన వాళ్ళకి శిక్షించాలి, శిక్ష పడాలి 100%గా. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది ఈ ప్రసాదం తింటున్నారు. ఒక చేపల ప్యాటు, జంతువుల ప్యాటు అన్నీ. ఇప్పుడు దేవుడి కూటికి దేనికి వస్తాము? పాప పుణ్యాలన్నీ తగ్గిపోవాలి, మంచి క్షేమంగా ఆరోగ్యాల నుంచి, భాగ్యాల నుంచి, సిరి సంపదల నుంచి కుటుంబం అందరూ 100 ఏళ్ళు చక్కగా సుఖంగా ఉండాలని కోట్ల మంది జనాలు మెట్లను నడిచొచ్చి బొట్లు పెట్టి బోనాలు పెట్టి దేవుడికి దర్శనం చేయడానికి వస్తున్నారు. కానీ ఇంత పాప పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి. దేవుడు అన్నాడు ఉంటే శిక్ష పడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము వైజాగ్ నుంచి. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? అయిందండి, చాలా బాగా అయింది. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుంచి వచ్చారా? దర్శనం బాగా అయిందా? సీనియర్ సిటిజన్ కోటాలో బాగా అయింది దర్శనం. ప్రసాదాల దగ్గర కూడా క్యూ మెయింటెనెన్స్ బాగుంది. లడ్డు తిన్నారు కదా, లడ్డు ఎలా ఉంది? రుచి బాగుందా? పవిత్రతే కాకపోతే మార్పు కూడా ఉంది. సంతోషం. చాలా లడ్డూలో మార్పు ఉందా? ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? అందరం బాధపడతాం. జరిగేది పాలకులు పాలనే చేయాలి కానీ తప్పుడు పనులు చేయకూడదు కదా. ఓకే, ఇప్పుడైతే లడ్డు టేస్ట్ కానీ అంత బాగుందా? భోజన సదుపాయాలు కూడా బాగున్నాయి. సీనియర్ సిటిజన్ కోటాలో పెట్టిన భోజనం కూడా బాగుంది. నిదానంగా పంపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో మార్పు ఉంది. సంతోషం. ప్రభుత్వ చర్యలు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. ఇంకా క్రమక్రమంగా చేసుకుంటూ పోవాలి. ఇది ఒకప్పటికి ఆగేది కాదు, నిరంతరం జరగాలి, కొనసాగాలి. అన్న ప్రసాదాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్న ప్రసాదాలు అవి మంచి క్వాలిటీ కనిపిస్తున్నాయి, మంచి నాణ్యంగా ఉన్నాయి అనిపిస్తుంది. సోదరా ఎక్కడి నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి వచ్చారు. రాయ్పూర్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా అయింది. కళ్యాణం ఉండేది, కళ్యాణం చాలా బాగా అయింది. ఓకే, స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? చాలా బాధ అనిపించింది అండి. యాక్చువల్లీ కళ్యాణ్ నీరు కూడా వచ్చింది, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి అంట. దేవుడు వెంకటబాబు వెంకటరమణ దగ్గర అలాంటి చేశారు అంటే, దేవుడికి అలా చేశారంటే బాధ అనిపిస్తుంది. అమ్మ తెలుగు వాళ్ళు అయ్యో, నెక్స్ట్ వెంకట భక్తులు మేము చిన్నప్పటి నుంచే మాకు తెలిసిన వాళ్ళు, కొంచెం బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి వెజ్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఒక్కసారిగా. మేము బ్రాహ్మణులం, వెజ్ అంటే ఋగ్వేద పండిత కుటుంబం వాళ్ళం, అలాంటి వాళ్ళం మేము వెజ్ వాళ్ళం కదా. అలాంటప్పుడు తెలిసాక ఒక్కమారి బాధ అనిపించింది. తర్వాత మాకు కొన్ని అనిపించింది, మేబీ దేవుడి దయ వల్ల అది తప్పు అయ్యి ఉండాలి అనేసి మా
అనుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వస్తారు? నెల్లూరు. నెల్లూరు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుందా? అంటే గతంలో బాలేదా? గతంలో అని చెప్పడం ఇప్పుడు బాగుంది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో 3 సంవత్సరం అయిపోయింది కదా, కొద్దిగా హార్డ్గా ఉండింది. గతంలో కొంచెం హార్డ్ ఉండేది. హార్డ్గా ఉంది. ఇప్పుడు స్మెల్ అదేం లేదు. ఇప్పుడు స్మెల్ బాగుంది, స్మూత్ గా ఉంది. ఓకే, ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. తప్పదు కదా, ప్రతి మనిషికి బాధ అనిపించింది. మనం ఏం చేయలేం కాబట్టి అది నిజం కాదని అనుకుంటే మనకు సంతోషం. ఓకే, ఇప్పుడు ఏంటి అసలు లడ్డు పట్టుకుంటే మనకి మొత్తం మరి చేతికి నెయ్యి అంటుకుంటుంది అంటున్నారు. ఇక ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు ఇట్లా పట్టుకున్న వెంటనే చేతికి నెయ్యి తగులుతూ ఉంది. గతంలో అయితే ఇలా తగిలేది కాదు, తగులుతూ ఉంది. బాగుందా? అయితే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. లడ్డు లడ్డు லட்டு நல்லா இருக்கு, சூப்பரா இருக்கு. அவ்வளவுதான், பிரசாதமும் சூப்பர். అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి వచ్చారా? దర్శనం బాగా అయిందా? ఓకే, ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే, స్వామివారి అన్నప్రసాదం మీరు తిన్నారా? బాగుందా? ఓకే, లడ్డు రుచి చూసారా? ఎలా ఉంది? చాలా 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 ఉంది, బాగుంది. బాగుందా? తాతగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై నుంచి. చెన్నై నుంచి వచ్చారా? స్వామివారి దర్శనం అయిందా? అయిపోయింది. బాగా జరిగిందా? స్వామివారి అన్నప్రసాదాలు అన్ని బాగున్నాయా? బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది 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 బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తిన్నారు, లడ్డు రుచి ఎలా ఉంది? బాగుంది. ముందుకన్నా బాగుంది. ముందుకన్నా బాగుందా? బాగుంది. ముందు ఎలా ఉండేది? ముందు ఏమో, ఇప్పుడు బాగుంది. ఓకే, ముందు బాగుంది. ముందుకన్నా ఎలా ఉండదు అది కాదు, ముందుకన్నా బాగుంది. ముందుకంటే అయితే బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం నుంచి. లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చాం, అప్పుడు కూడా టేస్ట్ బాగుంది. అవునా? లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు టేస్ట్ స్మెల్ బాగుంది. యాలక పండు వాసన అంతా బాగుంది. స్మెల్ కూడా బాగుంది. అంతే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అలాగా అసలు మీకు ఏమనిపించింది? బాగుంది. అన్నప్రసాదం చాలా బాగుంది. ముందుకుండా అన్నప్రసాదం ముందుకుండా చాలా బాగుంది. సాంబార్ కానీ, కర్రీ కానీ, దేవుడి ప్రసాదం కానీ అన్నీ చాలా బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అలాగానే మీకు అసలు ఏమనిపించింది? అదంటే చాలా తప్పు అనిపించింది. అంటే మేము అందరము వాటి గురించి బాధపడి వస్తున్నాం. మరి అలాంటప్పుడు స్వామివారి ప్రసాదం కల్తీ అయితే మరి ఇంక మాకు ఫలితం ఏంటి? అందుకు మాకు మనసులో వాటి వల్ల శాంతి లేదు. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది.